ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండటే వారికి మేలు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవటం కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండటే వారికి మేలు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే లూకాసు 12వ అధ్యాయం 47వ వచనంలో తన యజమానుని చిత్తం ఎరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తం చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనం, నీతి మార్గం నందు జీవం కలదు, దాని త్రోవలో మరణమే లేదు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనంలో నెరిసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం, కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతి గలదియు ఉత్తమమైనదియునై ఉన్నది. కీర్తన గ్రంథం 101వ అధ్యాయం 3వ వచనం, నా కన్నులెదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గం తొలగిన వారు క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును, అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడికే కానీ మరి దేనికినే పనికిరాదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను, తెలియక అవిశ్వాసమైన చేసి కనుక కనికరింపబడుతుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం, కొందరు పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుస్తున్నవి, కొందరు పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. యోహాను సువార్త 9వ అధ్యాయం 41వ వచనం, అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోవును కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచినదని చెప్పిన. చివరిగా ఒక మాట, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనం, వివేక మార్గం విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురం ఉండును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవయేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రేమకృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన మీ ప్రేమలో మార్గంలో నడుచుకునే శక్తిని బలను మాకు అనుగ్రహించి దారి తప్పకుండా మీరే మమ్మల్ని కాచి కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.